హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు కూడా మళ్ళా ఇంకొక 30 పదాలు 30 వాక్యాలు నేర్చుకుందాం. రోజు మనం వాడేది ఈరోజు నేర్చుకునే పదాలు కొంచెం కొత్తగా ఉంటాయి, కొన్ని కొత్తవి నేర్చుకుంటారు. సో వాటిని ఉపయోగిస్తూ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కొన్ని డిఫరెంట్ పదాలు కూడా ఇస్తూ ఉంటాను. ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీటిని కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంతకుముందు ఆల్రెడీ నేను 30 వర్డ్స్ 40 వర్డ్స్ లేదా 30 సెంటెన్సెస్ 30 ఫ్రేసెస్ అంటూ నేను చాలా వీడియోస్ చేశాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఒకసారి చూడండి. పాతవి కూడా నేర్చుకుంటూ ఉండండి. సరే, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదామా? సో ఈరోజు నేర్చుకోవాల్సిన 30 వాక్యాలు రోజు వాడేవి. ఫస్ట్ది, థ్యాంక్ గాడ్ ఇట్స్ సండే టుడే. థ్యాంక్ గాడ్ ఎప్పుడు వాడుతూ ఉంటాం మనం. థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ లేట్ టుడే. థ్యాంక్ గాడ్ అంటే దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం అనమాట. థ్యాంక్ గాడ్ ఐఎమ్ నాట్ లేట్ టుడే. ఈరోజు నేను లేట్ అవ్వలేదు. థ్యాంక్ గాడ్ ఇట్స్ సండే టుడే. మనం రోజు మండే ట్యూస్డే లాగా పొద్దున కొంచెం లేట్గా లేచి వెంటనే అమ్మో థ్యాంక్ గాడ్ ఇట్స్ సండే టుడే అంటే ఈరోజు సండే కదా, బతికిపోయాను, ఇంకా వర్కింగ్ డే అవ్వలేదు అనుకుంటూ అంటాం కదా థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్ అంటూ ఎన్ని వాక్యాలని మీరు ఫ్రేమ్ చేయొచ్చు. రోజు వాడుతూ ఉండండి, ఈజీగా ఉంటుంది. థ్యాంక్ గాడ్ ఐ డిడ్ నాట్ డూ ఎనీ మిస్టేక్. థ్యాంక్ గాడ్ నేను ఏ తప్పు చేయలేదు. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ కమ్ ఆన్ టైమ్. నేను టైంకి వచ్చేసాను. థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్ ఆన్ టైమ్ అంటే నా టైంకి నేను పని పూర్తి చేశాను అని చెప్పనీకి థ్యాంక్ గాడ్ ఐ హ్యావ్ డన్ మై వర్క్. అట్లా థ్యాంక్ గాడ్ అంటూ స్టార్ట్ చేయండి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఐ స్విచ్డ్ మై జాబ్. స్విచ్డ్ అంటే చేంజ్ చేయడము. ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్కి చేంజ్ అయ్యాను. అప్పుడు ఏమంటాము, ఐ చేంజ్డ్ మై జాబ్. కామన్ అది. దానికి డిఫరెంట్గా ఐ స్విచ్డ్ మై జాబ్ అంటే నేను ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్కి మారాను. ఐ స్విచ్డ్ మై జాబ్. ఇంకోటి చూడండి, ఇట్స్ నాట్ వర్త్ మెన్షనింగ్. ఇట్స్ నాట్ వర్త్ మెన్షనింగ్ అంటే అదంత పెద్ద చర్చించదగిన విషయం కాదు, అది అంత చెప్పుకోదగిన విషయం కాదు, అంతగానం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు అని చెప్పనీకి ఇట్స్ నాట్ వర్త్ మెన్షనింగ్. అంత మాట్లాడాల్సిన అవసరం లేదండి, దీని గురించి అంత డిస్కషన్ అక్కర్లేదు అని చెప్పనీకి ఇట్స్ నాట్ వర్త్ మెన్షనింగ్. ఇట్స్ నాట్ వర్త్ టాకింగ్. ఇట్స్ నాట్ వర్త్ డిస్కసింగ్. సో ఇట్లా ఏదైనా మనం ఇట్స్ నాట్ వర్త్ అంటూ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇట్స్ డిసప్పాయింటింగ్. ఇట్స్ డిసప్పాయింటింగ్ అంటే కొంచెము నిరాశను కల్పించడం అనమాట. ఇట్స్ డిసప్పాయింటింగ్. మీ యొక్క చేతులు నన్ను డిసప్పాయింట్ చేస్తున్నాయని చెప్పనీకి యువర్ యాక్షన్స్ ఆర్ డిసప్పాయింటింగ్ మీ. యువర్ వర్డ్స్ ఆర్ డిసప్పాయింటింగ్ మీ. మీ మాటలు నన్ను నిరాశకు చేకూరుస్తున్నాయి అని చెప్పనీకి ఇట్స్ డిసప్పాయింటింగ్. యు ఆర్ డిసప్పాయింటింగ్ మీ. మీరు నన్ను నిరాశపరుస్తున్నారు. ఐ కేమ్ విత్ ఎక్స్పెక్టేషన్. నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, చాలా ఆశ పెట్టుకుని వచ్చాను. బట్ యు ఆర్ డిసప్పాయింటింగ్ మీ. మీరు నన్ను డిసప్పాయింట్ నిరాశపరుస్తున్నారు అంటే వర్కౌట్ అవ్వట్లేదని చెప్పనీకి. నెక్స్ట్ చూడండి, ఈజ్ ఎనీథింగ్ రాంగ్. ఏదైనా తప్పైందా? ఈజ్ ఎనీథింగ్ గాన్ రాంగ్ కూడా అనొచ్చు. ఈజ్ ఎనీథింగ్ రాంగ్, ఈజ్ ఎనీథింగ్ గాన్ రాంగ్, ఏదైనా తప్పైందా అని చెప్పనీకి. వెంటనే మనకి అక్కడి నుంచి కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా మాటలు ఈజీగా అవుతాయి. ఈజ్ ఎనీథింగ్ రాంగ్. ఓకే, నెక్స్ట్, ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఏజెస్. ఐ హ్యావెంట్ సీన్ యూ అంటే నేను ఇంతవరకు చూడలేదు. ఐ హ్యావెంట్ సీన్ దట్ మూవీ అంటే ఈ సినిమా నేను చూడలేదు. ఇక్కడ ఏమంటున్నాము, ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఏజెస్. చాలా కాలమైంది మిమ్మల్ని చూడక చాలా కాలమైంది, చాలా సంవత్సరాలు అయినాయి అని చెప్పనీకి ఏజెస్ అని వాడతాం. ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఏజెస్. ఓకే, నెక్స్ట్, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఎవరైనా బాగా చక్కగా ఏదైనా పిక్నిక్ వెళ్తున్నారు, టూర్కి వెళ్తున్నారు, సినిమాకి వెళ్తున్నారు, ఏదన్నా ఎక్కడైనా మంచి ప్లేస్కి వెళ్తున్నారు, ఎంజాయ్ యువర్ సెల్ఫ్. బాగా ఎంజాయ్ చేయని చెప్పి నీకు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అనొచ్చు. నెక్స్ట్, వాట్ టైమ్ ఈజ్ ఇట్. ఏం టైం అవుతుంది, టైం ఎంత అని చెప్పి నీకు వాట్ టైమ్ ఈజ్ ఇట్. దీన్ని ఇంకో రకం కూడా అనొచ్చు, మే ఐ నో వాట్ ఈజ్ ద టైం. అట్లా అన్న ఒకటే, వాట్ టైమ్ ఈజ్ ఇట్ అంటే ఎంత టైం అయింది. అప్పుడు ఆన్సర్ మన దగ్గర నుంచి ఇట్స్ 8 o'clock. ఇట్స్ 7:45 అంటే 7:45. ఇట్స్ 8:15 అంటే 8:15, 15. దీని గురించి ఇంకొకసారి డీప్గా మాట్లాడదాము. ఎనీవే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, వాట్ టైమ్ ఈజ్ ఇట్ అంటే ఎంత టైం అయింది. నెక్స్ట్, షీ డజంట్ హ్యావ్ టైమ్. షీ వచ్చినప్పుడు మనం నేర్చుకున్నాం కదా ఆల్రెడీ, డజంట్. డూ, డజ్. డూ అంటే ప్రజెంట్,
డస్ అంటే ప్రజెంట్. డస్లో మనము నెగిటివ్కి వెళ్ళిపోతే డజంట్ వస్తుంది కదా. డస్ పాజిటివ్, డజంట్ నెగిటివ్. షీ డజంట్ అంటే నెగిటివ్. షీ డజంట్ హ్యావ్ టైం, ఆమెకు టైం లేదు. షీ డజంట్ హ్యావ్ టైం. ఇంకొకలాగా అనొచ్చు, షీ డజంట్ వాంట్ టు డ్రింక్ టీ, ఆమె టీ తాగడానికి ఇష్టపడట్లేదు. హీ డస్ నాట్ వాంట్ టు గో టు పిక్నిక్, ఆయన పిక్నిక్ వెళ్ళదలుచుకోలేదు. హీ డస్ నాట్ వాంట్ టు గో, హీ డజంట్ వాంట్ టు, షీ డజంట్, అది గుర్తుపెట్టుకోండి. హీ డజంట్, షీ డజంట్ హ్యావ్ టైం, ఆమెకు టైం లేదు. నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. ఎవరైనా మనకి ఏది సహాయం చేసినా, మాట సహాయం కానీ చేత సహాయం కానీ వెంటనే మన నోట్ల నుంచి వచ్చాలి థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. అంటే మీ యొక్క సహకారానికి థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్ అని కూడా అనండి, ఇంకా బాగుంటుంది. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్, థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ మోటివేషన్, థ్యాంక్స్ ఎ లాట్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజింగ్ వర్డ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. అట్లా ఏదో ఒకటి వెంటనే మన సైడ్ నుంచి గ్రాటిట్యూడ్ అనేది రావాలి. ఈ వెస్ట్రన్ కల్చర్లో చాలా ఎక్కువ వాడతారు ఇది థ్యాంక్ యూ అనేది. నెక్స్ట్ చూడండి, ఐ సీ నో అబ్జెక్షన్ ఇన్ దిస్. ఐ సీ నో అబ్జెక్షన్ ఇన్ దిస్ అంటే నాకు ఇక్కడ ఏమీ అబ్జెక్షన్ చెప్పేటట్టు ఏం అనపడట్లేదు. ఇది ఓకేనే, బాగానే ఉంది. ఏదైనా ఫైల్ పెట్టారు, ఏదైనా ప్రపోజల్ పెట్టారు, ఏదైనా వర్క్ పెట్టారు మీ ముందర, అది చూసి బాగానే ఉంది కదా, దీంట్లో మనము నో అని చెప్పే అంత సీన్ ఏం లేదే అని చెప్పనీకి ఐ సీ నో అబ్జెక్షన్ ఇన్ దిస్. అబ్జెక్షన్ తెలుసు కదా, నో అబ్జెక్షన్ ఇన్ దిస్. నెక్స్ట్, డిడ్ యూ స్లీప్ వెల్. డిడ్ యూ స్లీప్ వెల్, డిడ్ అంటే ఎప్పుడైనా అయిపోయింది దానికి వాడతాము. డిడ్ యూ స్లీప్ వెల్, బాగా పడుకున్నావా. ఐ హోప్ యూ స్లెప్ట్ వెల్, నేను అనుకుంటాను బాగా పడుకున్నారని. ఐ హోప్ యూ స్లెప్ట్ వెల్. డిడ్ యూ స్లీప్ వెల్, పడుకున్నారా బాగా. అప్పుడు ఎస్ ఐ హ్యాడ్ ఎ సౌండ్ స్లీప్, అవును నాకు మంచి నిద్ర పట్టింది. నో ఐ కుడ్ నాట్ స్లీప్ వెల్, నేను సరిగ్గా పడుకోలేకపోయాను. సో అట్లా ఆన్సర్ మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. ఫాస్టన్ అనకూడదు, టీ ఇక్కడ సైలెంట్. ఫాస్టన్, ఫాస్టన్ FAS ఈ అని అనుకోండి, టీ ఉంటుంది కానీ దాన్ని పలకకూడదు కాబట్టి ఫాస్టన్. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్, బెల్ట్ పెట్టుకోండి, కార్లో వెళ్తున్నారు. ఫాస్టన్ యువర్ బెల్ట్, సీట్ బెల్ట్, సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్, ఏరోప్లేన్లో వెళ్తున్నారు అప్పుడు కూడా వాడతారు ఇది కాబట్టి బెల్ట్ పెట్టుకోండి అని చెప్పి ఫాస్టన్ అంటే పెట్టుకోవడం. ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్. నెక్స్ట్ చూడండి, వాట్ ఎ క్యూట్ బేబీ. ఎవరైనా మంచి చిన్నపిల్ల చాలా ముద్దుగా ఉంది, వెంటనే మనం ఏమంటే వాట్ ఏ క్యూట్ బేబీ, వాట్ ఏ వండర్ఫుల్ బేబీ, వాట్ ఏ నైస్ బేబీ, వాట్ ఏ అమేజింగ్ బేబీ. ఇట్లా ఏదో ఒకటి మనం అక్కడ వాట్ ఏ అని మొదలు పెట్టండి సరిపోతుంది. నెక్స్ట్, ఐ ఫీల్ మచ్ బెటర్ టుడే. ఐ ఫీల్ మచ్ బెటర్ టుడే. ఎవరైనా అడిగారనుకోండి హౌ ఆర్ యూ ఫీలింగ్, ఎలా ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అంటే ఐ ఫీల్ మచ్ బెటర్ టుడే. ఈరోజు కొంచెం పర్వాలేదండి, ఈరోజు బాగానే ఉందండి, ఈరోజు ఓకే, అది చెప్పనీకి ఐ ఫీల్ మచ్ బెటర్ టుడే. లేదా ఐ ఫీల్ మచ్ బెటర్ దాన్ ఎస్టర్డే, నిన్నటి కంటే ఈరోజు బాగా ఉంది అని చెప్పనీకి ఐ ఫీల్ మచ్ బెటర్ దాన్ ఎస్టర్డే అలా చెప్పొచ్చు. ఇంకా చూద్దాం, ఇట్స్ సర్టెన్, ఇది పక్కా అవుతుంది అని చెప్పనీకి పక్కా. ఇట్స్ సర్టెన్ ఐఎమ్ గోయింగ్ టు గెట్ గుడ్ మార్క్స్. ఇట్స్ సర్టెన్ అంటే నాకు మంచి మార్కులు వస్తాయి తప్పకుండా, ఇది ఇది జరిగి తీరుతుంది అని చెప్పనీకి ఇట్స్ సర్టెన్, తప్పకుండా జరుగుతుంది అని చెప్పనీకి. నెక్స్ట్ చూడండి, ఐ హ్యావ్ టు గో నౌ. మనం ఎవరింట్లో ఉన్నా ఎవరన్నా మనతో చాలాసేపు ముచ్చట్లు పెడుతూ ఉన్నాము, ముచ్చట్లు పెడితే వెంటనే మనకి వెళ్ళాల్సిన టైం అయింది, అరే టైం చాలా అయిపోయింది నేను వెళ్ళాలి అన్నాను అనుకోండి. నవ్ ఇట్స్ ద టైమ్, ఐ హ్యావ్ టు మూవ్ నౌ, ఐ హ్యావ్ టు గో నౌ. ఇది చూడండి, ఐ హ్యావ్ టు గో నౌ అంటే వెళ్ళాలి ఇప్పుడు, నేను చాలాసేపు నుంచి మాట్లాడు. వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ ఫర్ ద లాంగ్ పీరియడ్, చాలాసేపు నుంచి మాట్లాడుకుంటున్నాం. నౌ ఐ హ్యావ్ టు గో నౌ, ఐ హ్యావ్ టు మూవ్ నౌ, మూవ్ అనొచ్చు. ఐ హ్యావ్ టు మూవ్ నౌ, ఐ హ్యావ్ టు గో నౌ, వెళ్ళాలి నేను వెళ్ళాలి అని అక్కడ మాటల్ని కంక్లూడ్ చేసి మనం ఇంట్లో అక్కడి నుంచి బయలుదేరుతాము. ఎస్ ఎస్ ఐ హ్యావ్ టు మూవ్ నౌ, ఇట్స్ ద టైమ్ టు మూవ్ నౌ అట్లా కూడా అనొచ్చు. నెక్స్ట్, ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ టుడే. వెదర్ అంటే వాతావరణం. వెదర్ ఎలా ఉంది, ప్లెజెంట్గా ఉంది, చక్కగా ఆహ్లాదంగా ఉంది అని చెప్పనీకి ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ టుడే. ఎవరైనా అడిగారు అనుకోండి హౌ ఈజ్ ద వెదర్ ఇన్ హైదరాబాద్, ద వెదర్ ఈజ్ ప్లెజెంట్ ఇన్ హైదరాబాద్, ద వెదర్ ఈజ్ కంఫర్టబుల్ ఇన్ హైదరాబాద్, ఎట్లనే చెప్పండి మీరు, కానీ మొత్తానికి ద వెదర్ ఈజ్ అని మొదలెట్టండి. నెక్స్ట్ చూడండి, ఆర్ యూ ఏ నాన్ వెజిటేరియన్. మీరు మాంసాహారులా, మాంసం తింటారా మీరు.
ఆర్ యూ అ నాన్ వెజిటేరియన్? ఎస్ ఐ యామ్. అవును నేను తింటాను. నో ఐ డోంట్ ఈట్. ఐ డోంట్ లైక్. నో ఐ డోంట్ ఈట్ అంటే నేను తినను. నో ఐ డోంట్ లైక్, నాకు అసలు ఇష్టమే లేదు. అట్లా చెప్పండి. ఆర్ యూ ఎ వెజిటేరియన్? మీరు శాకాహారులా? ఎస్ ఐ యామ్ వెజిటేరియన్. ఐఎమ్ ఎ వెజిటేరియన్. నేను వెజిటేరియన్ని అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్, యూ షుడెంట్ హ్యావ్ డన్ దాట్. మీరు అలా చేసి ఉండకుండా ఉండాల్సింది. మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకున్నారు, ఏదో ఒక పని చేశారు, ఆ పని మంచిది కాదు అని చెప్పనీకి మనం ఏం చెప్తున్నాం? యూ షుడెంట్ హ్యావ్. మీరు అలా చేసి ఉండకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ డన్ దిస్. దట్స్ అ రాంగ్ డెసిషన్. అది చాలా తప్పు నిర్ణయం మీది. సో యూ షుడెంట్ హ్యావ్ డన్ దట్. యూ షుడెంట్ హ్యావ్ స్పోకన్ దిస్ అంటే మీరు ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. యూ షుడెంట్ హ్యావ్ స్పోకన్ దిస్, ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. నెక్స్ట్ చూడండి, వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఎవరైనా మొహం వేలాడ తీసుకొని ఉన్నారు, లేదా డల్గా కూర్చున్నారు, మాట్లాడట్లేదు, ఉలుకు పలుకు లేదు. మనం అడగాల్సింది ముందు వాట్ హ్యాపెండ్, ఏమైంది? వాట్ హ్యాపెండ్ డియర్ సిస్టర్? వాట్ హ్యాపెండ్ డియర్ రాహుల్? వాట్ హ్యాపెండ్ డియర్ సీత? టెల్ మీ అని చెప్పి మనం మెల్లగా కదిలిచ్చొచ్చు వాట్ హ్యాపెండ్. ఓకే, నెక్స్ట్, డిడ్ యూ హ్యావ్ ఫన్ ఇన్ ద పార్టీ? డిడ్ యూ హ్యావ్ ఫన్ ఇన్ ద పార్టీ? పార్టీకి వెళ్ళారు, పార్టీలో మీకు మంచి వినోదం కలిగిందా? చాలా సంతోషపడ్డారు, చాలా ఎంజాయ్ చేశారని చెప్పనీకి డిడ్ యూ హ్యావ్ ఫన్ ఇన్ ద పార్టీ అట్లా అడగొచ్చు చక్కగా. అప్పుడు మనం ఏమంటాం? ఎస్ ఐ హ్యాడ్ ఇనఫ్ ఫన్. అవును నాకు మంచిగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేశాను. ఐ హ్యాడ్ ఇనఫ్ ఫన్. ఎస్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. అవును మాకు మంచిగా అనిపించింది, మంచి సమయం అనిపించింది అక్కడ. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఆన్సర్ ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్, వేర్ ఈజ్ షీ? ఎక్కడున్నాడు అతను? వేర్ ఈజ్ హీ? ఎక్కడున్నాడు, ఎక్కడ పోయాడు అని చెప్పి నీకు వేర్ ఈజ్ హీ, లేదా వేర్ ఈజ్ షీ. వేర్ ఈజ్ హీ అనగానే హీ ఈజ్ ఆన్ ద టెర్రస్, అతను డాబా పైన ఉన్నాడు. హీ ఈజ్ అట్ ఆఫీస్, ఆయన ఆఫీస్లో ఉన్నాడు. వేర్ ఈజ్ షీ? షీ ఈజ్ అట్ హోమ్, ఆమె ఇంట్లో ఉంది. వేర్ ఈజ్ షీ, వేర్ ఈజ్ హీ, వేర్ ఈజ్ సునీల్, వేర్ ఈజ్ సీత, పేరు కూడా పెట్టుకోవచ్చు, వేర్ ఈజ్. ఓకే, నెక్స్ట్, ద ఓల్డ్ లేడీ లీడ్స్ టు హ్యాపీ లైఫ్. ద ఓల్డ్ లేడీ, అక్కడ ఆ పెద్ద ఆవిడ చాలా మంచి సమయాన్ని గడుపుతున్నారు. అంటే ఆ ఏజ్లో కూడా, ముసలితనంలో కూడా ఆవిడ చక్కగా సమయాన్ని మంచిగా గడుపుతున్నారని చెప్పనీకి ద ఓల్డ్ లేడీ లీడ్స్ ఎ హ్యాపీ లైఫ్. చాలా చక్కగా గడుపుతున్నారు, ఆవిడ సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. నెక్స్ట్, డోంట్ వరీ ఐ విల్ బీ రైట్ దేర్. ఎప్పుడన్నా వరీ అవుతున్నారండి అవతల వాళ్ళు, వస్తావా రావా అంటే డోంట్ వరీ ఐ విల్ బీ దేర్. ఏం భయపడకండి, నేను వస్తాను. ఐ విల్ బీ దేర్ బై 5 AM. 5 గంటలకల్లా నేను అక్కడ ఉంటాను. డోంట్ వరీ ఐ విల్ బీ దేర్. ఓకే, డోంట్ వరీ ఐ విల్ మీట్ యూ టుమారో. బాధపడకండి, నేను మిమ్మల్ని రేపు కలుస్తాను. డోంట్ వరీ ఐఎమ్ స్టార్టింగ్ నౌ ఓన్లీ. ఏం బాధపడి, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను ఇంట్లోంచి. ఐఎమ్ స్టార్టింగ్ నౌ ఓన్లీ. ఓకే, డోంట్ వరీ అని మొదలు పెట్టండి. అప్పుడు అవతల వాళ్ళు కొంచెం కుదుట పడతాడు. వస్తున్నాడు కదా, వస్తానని చెప్తున్నాడు కదా, ఈ టైం ఇచ్చాడు కదా, రేపు వస్తానంటున్నాడు కదా, ఇప్పుడు బయలుదేరుతున్నాడు కదా, అవన్నీ ఎప్పుడు అనిపిస్తుంది? డోంట్ వరీ అని మొదలు పెట్టినాం. డోంట్ వరీ. ఓకే, ఐ విల్ బీ రైట్ దేర్. నెక్స్ట్, ద వ్యూ ఈజ్ గ్రేట్. ద వ్యూ ఈజ్ గ్రేట్ ఫ్రమ్ ద బాల్కనీ. వ్యూ అంటే చక్కటి సీన్ అనమాట. బాల్కనీ నుంచి చూస్తే కనుక మనకు మంచి సీన్ కనపడుతుంది, చాలా చక్కగా అనిపిస్తుంది అని అన్నప్పుడు దానికి మనము ద వ్యూ ఈజ్ గ్రేట్ ఫ్రమ్ ద బాల్కనీ, లేదా ద వ్యూ ఈజ్ గ్రేట్ ఫ్రమ్ ద టెర్రస్. చెత్త పైన నిలబడి చూస్తే చాలా చక్కగా అనిపిస్తుంది. ద వ్యూ ఈజ్ గ్రేట్ ఫ్రమ్ ద పీక్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ పైన నిలబడి చూస్తే ఇంకా బ్యూటిఫుల్గా వ్యూ ఉంటుంది. ఎట్లా ఉందో అది మనం చెప్తున్నాము. నెక్స్ట్, ఈజ్ దిస్ ఆల్ రైట్? ఇది ఓకేనా? అవతల వాళ్ళు ఏదో చెప్తున్నారు, మన సలహా కూడా మనం చెప్పాము, మనం చేసింది మనం చెప్పాము, మన డెసిషన్ చెప్పాము. అప్పుడు ఈజ్ దిస్ ఆల్ రైట్? ఇది ఓకేనా, చేయొచ్చా అని చెప్పని ఈజ్ దిస్ ఆల్ రైట్, లేదా ఈజ్ దిస్ ఓకే? ఓకే, అప్పుడు అవతల నుంచి ఎస్ వాట్ యూ సెడ్ ఈజ్ కరెక్ట్, విల్ గో హెడ్. మీరు చెప్పింది కరెక్టే, వెళ్ళిపోదాం, మనం చేద్దాము. సో లేకపోతే విల్ థింక్ అబౌట్ ఇట్, ఆలోచిద్దాం దీని గురించి. డోంట్ టేక్ ఎనీ హ్యాస్ట్ డెసిషన్, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అట్లా అక్కడి నుంచి మనకు ఆన్సర్ ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూడండి, డోంట్ గివ్ మీ దట్ బ్లాంక్ లుక్. జనరల్గా నాన్నగారు పిల్లల్ని తిడుతూ ఉంటారనుకోండి, అప్పుడు పిల్లల లుక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలా ఉంటారు, ఫేసు సీరియస్గా డల్గా అసలు ఉలుకు పలుకు లేకుండా ఉంటారు. తిడుతూ ఉన్నాడు ఆయన, కొంచెం బీపీ పెరిగిపోయింది. అప్పుడు డోంట్ గివ్ మీ దట్ బ్లాంక్ లుక్,
ఆ బ్లాంక్ లుక్ నాకు ఇవ్వకు. మాట్లాడేదన్నా బ్లాంక్ లుక్ అంటే ఏమీ మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా ఇట్లా చూడడం సీరియస్గా, ఎవరికైనా కోపం వస్తుంది, చిర్రెత్తుకు వస్తుంది. సో కాబట్టి అక్కడ వాడచ్చు మనము డోంట్ గివ్ మీ దట్ బ్లాంక్ లుక్, స్పీక్ సంథింగ్, మాట్లాడేదన్నా. ఓకే. నెక్స్ట్, ఐ ఫీల్ రియలీ డౌన్ టుడే. ఈరోజు ఎందుకో నాకు ఒంట్లో బాగాలేదు, ఈరోజు ఎందుకో మూడ్ లేదు, ఎందుకో డౌన్గా అనిపిస్తుంది అని చెప్పనీకి ఐ ఫీల్ రియలీ డౌన్ టుడే, ఐ ఫీల్ రియలీ డౌన్ టుడే. హౌ ఆర్ యూ అన్నారు అనుకోండి అవతల వాళ్ళు, మనం అప్పుడు ఈ ఆన్సర్ ఇస్తాం. హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫీలింగ్ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ గ్రేట్, ఐఎమ్ ఆసమ్, లేదా ఐఎమ్ రియలీ ఫీలింగ్ డౌన్ టుడే. ఓన్లీ టుడే ఐఎమ్ ఫీలింగ్ డౌన్, ఈరోజు నాకు ఎందుకో ఒంట్లో బాగాలేదు, ఏదో ఒకటి ఆన్సర్ చెప్పుకోవడమే. నెక్స్ట్, ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై. 30 సెంటెన్స్ మాట్లాడుకున్నాం కదా, ఇట్స్ టైమ్ టు సే గుడ్ బైది ఇట్స్ ద రైట్ టైమ్, ఇట్స్ ద టైమ్ టు సే గుడ్ బై. ఇంకా చాలా మాట్లాడుకున్నాం కాబట్టి ఇది గుడ్ బై అని చెప్పే సమయము అని చెప్పనీకి. ఎప్పుడైనా మీరు చాలాసేపు కన్వర్సేషన్ అంటే మాటలు మాట్లాడుకున్నారు, సంభాషణలు చేశారు, లాస్ట్లో టక్కున కట్ చేసినట్టు వెళ్ళకండి, టక్కున కట్ చేసినట్టు మాటలు ఆపకండి, ఇలా కంప్లీట్ చేయండి. ఇట్స్ ద టైమ్ టు సే గుడ్ బై, ఇట్స్ ద టైమ్ టు సే బాయ్, ఇట్స్ ద టైమ్ టు మూవ్. అంటే నేను ఇంకా బయలుదేరాల్సిన టైం అయింది, ఇట్స్ ద టైమ్ టు మూవ్, ఇట్స్ ద టైమ్ టు సే గుడ్ బై, ఇట్స్ ద టైమ్ టు సే బాయ్, ఇట్స్ ద టైమ్ అని మొదలు పెట్టండి. అప్పుడు అవతల వాళ్ళు కూడా కొంచెం మెంటలీ ప్రిపేర్ అవుతారు, అవును చాలాసేపు అయింది వెళ్ళాలి, అంతేగాని టక్కున లేచిపోతున్నా అని చెప్తే బాగుండదు. సో కాబట్టి ఇలా మీరు ఆ సెంటెన్స్ని ఆ టైం పట్టి ఆ సందర్భాన్ని పట్టి గుర్తుకు రావాలి, నేర్చుకోవాలి. మీరు అన్నీ ఒక చోట రాస్తున్నారు కదా, ఎక్కువసార్లు రోజు ప్రాక్టీస్ చేయండి. చేస్తున్నారా? ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను, ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా వస్తుంది. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ లింక్, ఇంగ్లీష్ ఫ్రేసెస్ వొకాబులరీ లింక్ అండ్ ఆల్సో స్పోకెన్ ఇంగ్లీష్ లింక్, 3 లింక్స్ ఉన్నాయి. అవి సీరియస్గా ఫాలో అవ్వండి. ఇప్పటి వరకు ఏదైనా మిస్ అయిన క్లాసులు ఉంటే ఒకసారి వాటిని చూసి రాసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంగ్లీష్ ఏం పెద్ద బ్రహ్మ విద్యం కాదు, మన వాళ్ళు ఎక్సలెంట్గా మాట్లాడతారు ఇంగ్లీష్లో. సో ప్రాక్టీస్ చేస్తూ వస్తుందండి, అదేం లేదు. సో ప్రాక్టీస్ వెల్, విష్ యూ గుడ్ లక్, టేక్ కేర్.